ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ పులిహోర తయారు చేయడం విధానం చూపిస్తుంది. చూడండి. 200 గ్రాముల చింతపండు నానబెట్టి దాని గుజ్జుని గిన్నెలోకి పోసుకోవాలి. అవి పిప్పి తీసి కేజీ బియ్యానికి 200 గ్రాముల చింతపండు, దాంట్లో కావాల్సింది కొంచెం బెల్లం. ఎందుకమ్మా బెల్లం? టేస్ట్ కోసం. ఇంగువ, ఇవి పులిహోర అయ్యాక అన్నంలో వేస్తాను. ఇవి మిరియాలు, ఇప్పుడు పులుసులో వేయట్లేదు. కరివేపాకు, పచ్చిమిర్చి, రెండు స్పూన్ల పసుపు, ఆయిల్ ఉడికితే మంచిగా వస్తుంది ఇది. ప్లస్ అన్నం కూడా అన్నానికి మంచిగా పడుతుంది. ఇంకా పులుసు ఎక్కువ పోసుకోవచ్చు, కానీ నేను కొంచెమే పోసాను. స్టవ్ మీద పెట్టి మరిగించాలండి. మీకు పులుసు చూపిస్తున్నాను. ఇదే రైస్ అండి. రైస్ ఉడుకుతున్నది. పులుసు ఇప్పుడే మరగేటందుకు పెట్టాను. 10 నిమిషాల పులుసు మరుగుతుంది. దాని తర్వాత పులిహోర కలిపేస్తాను. స్టేషన్లో పోస్తున్నాను. కొంచెం గాలి పారితే నీరు అనేది వెళ్ళిపోతుంది. పులి రైస్లో వేసుకోవాలి. రైస్లోకి పులిహోర రసం పోసేస్తున్నాను. చింతపండు రసం. అండి, నేను పులుసులో వేయలేదు సాల్ట్, కలిపాక వేస్తున్నాను. సరిపడ చూసుకొని వేద్దామని. చల్లారితే పొడిపొడలాడుతూ వస్తుందండి. కొంచెం వేడి వేడి మీద అయ్యేసరికి ఉప్పు వేయాలండి. పోపు ప్రిపేర్ చేసుకుంటాను. ఆయిల్ వేస్తున్నానండి. ఎండుమిర్చి వేసుకున్నాను. అవి ముందుగా ఎందుకు వేయించుతున్నానంటే మాడిపోతాయి అన్న ఉద్దేశంతో ముందు ఇవి వేసుకొని వేయించుతున్నాను. పచ్చిమిర్చి పులుసులో వేసుకున్నానని వేయలేదండి. ఇప్పుడు శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపగుండు, పల్లీలు, అంటే పోపు వేగుతున్నదండి, అందుకే ఇంగువ కూడా వేసేస్తున్నాను. ఇందులో వేస్తున్నాను మిరియాలది. అండి
పోపు రెడీ అయిందండి. ఈ పులిహోరని టెంపుల్కి పంపించాలండి. మాకు రామాలయం టెంపుల్ ఉన్నదండి. నాన్న కూడా ఏం చేస్తారు? మా టెంపుల్లో మా హస్బెండేనండి చూసేది, అందుకే పులిహోర చేసి పంపిస్తున్నాను. పులిహోర టెంపుల్కి పంపించాలండి. ఇప్పుడు గుడి పూజారండి, అందుకే కలిపి పంపిస్తున్నాను గుడికి. ఇది నైవేద్యంగా పంపిస్తున్నారండి. ఇది నైవేద్యంగా మీకు ముద్దగా అనిపించింది. ఇప్పుడు ఆయిల్ కలిసింది కాబట్టి పొడపొడలాడుతూ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అమ్మ కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తడబడిందండి వీడియోలో మాట్లాడేటప్పుడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.